హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 సిరీస్కు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్కు భారత్ జట్టును ప్రకటించడం జరిగింది బీసీసీఐ. అతని జట్టులో ఎవరెవరికి ఛాయిస్ దొరికింది, ఎవరెవరికి మొండి చేసి చూపించిందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటీవల భారత్ దక్షిణాఫ్రికా సిరీస్ను ముగించుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్, ఓడిఐ సిరీస్ ఆడింది. ఆ టీ20 సిరీస్ను సమం చేసుకోగా ఓడిఐ సిరీస్ను అయితే కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ను సమం చేసుకుంది. మొత్తం మీద అయితే సౌత్ ఆఫ్రికా పైన భారత్ అయితే పై చేయి సాధించింది. ఆ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో స్వదేశంలో జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ జరగనుంది. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టును కూడా ప్రకటించడం జరిగింది. అదే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు మన బీసీ కొద్దిసేపటి క్రితమే జట్టును కూడా ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో కూడా సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వాళ్ళను కూడా పేర్లు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద అయితే చాలా రోజుల తర్వాత మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 జట్టులోకి రావడం జరిగింది. గతంలో జరిగిన టీ20 ప్రపంచ కప్లో ఆడిన లాస్ట్ మ్యాచ్ తర్వాత వీళ్ళిద్దరూ ఎప్పుడంటే ఒక్క టీ20 మ్యాచ్ అంటే ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అన్ని టీ20లోకి వీళ్ళిద్దరు దూరంగానే ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ పైన దృష్టి సారించడంతోనే వీళ్ళిద్దరిని దూరం పెడుతూ వచ్చారు. అదేవిధంగా వన్డే వరల్డ్ కప్లో కూడా ఫైనల్లో ఓడిపోవడం జరిగింది టీమిండియా. అదేవిధంగా రాబోయే టీ20 ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ సెలెక్టర్లు వీళ్ళిద్దరిని జట్టులో తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే జట్టులోకి రావడంతో పాటు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు రోహిత్ శర్మనే కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గాయంతో దూరం ఉండడంతో టీ20 సిరీస్ కెప్టెన్గా రోహిత్ శర్మనే కెప్టెన్సీ వహిస్తున్నట్టుగాను జట్టును ప్రకటించడం జరిగింది బీసీసీఐ. ప్రజెంట్ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ అద్భుతంగా ఫామ్లో ఉన్నాడు. గతంలో జరిగిన వరల్డ్ కప్లో అయితే వీళ్ళిద్దరు ప్రదర్శన నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మాత్రం అయితే టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్గా నిలవడం జరిగింది. టోర్నీలో అత్యధిక విజయాలు సాధించడంలోని ఆడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కానీ కీలక పాత్రలో ఉంది. ఆ తర్వాత మన టీ20 సిరీస్లో మరి వీళ్ళు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఫామ్ పరంగా అయితే వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫామ్ విషయానికి అయితే. అదేవిధంగా ఈ టీ20 జట్టులో మాత్రమైతే ఇషాన్ కిషన్కు, శ్రేయస్ అయ్యర్కు మొండి చేయి చూపించారు సెలెక్టర్లు. సంజు శాంసన్కి టీ20 జట్టులో ఎంట్రీ ఇవ్వడం జరిగింది వికెట్ కీపర్ గాను. అదేవిధంగా ఈ మ్యాచ్లోకి సీనియర్ ఆటగాళ్ళైన జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజు, అదేవిధంగా కేఎల్ రాహుల్ విశ్రాంతి ఇవ్వడం జరిగింది. వీళ్ళకు తదుపరి జరిగే టెస్ట్ సిరీస్ కోసం వీళ్ళ ముగ్గురికి రెస్ట్ ఇవ్వడం జరిగింది. మహమ్మద్ షమి వచ్చేసరికి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ కూడా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. మొత్తం మీడియా అయితే వీళ్ళు దూరం ఉండడంతోనే టీ20 జట్టులో జూనియర్ ఆటగాళ్ళకైతే చోటు లభించిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ అయితే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ దూరం ఎందుకు పెట్టారంటే శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చినట్లయితే టెస్ట్ సిరీస్ కోసమే దూరం పెట్టినట్టు అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అయితే ఇషాన్ కిషన్కి అయితే జట్టులో చోటు లభించలేదు. ఎందుకంటే గతంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు. కాకపోతే వర్క్ లోడ్ నేపథ్యంలోనే ఆయన దూరం ఉన్నట్టుగానే బీసీసీఐ ప్రకటించడం జరిగింది. అయితే తదుపరి జరిగే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్లో అందుబాటులో ఉంటాడని కూడా అనుకున్నారు. కాకపోతే టీ20 జట్టులో కూడా చోటు లభించలేదు. ఇంకా అతనికి ఏమైందని కారణాలు అయితే బీసీసీఐ ఇంతవరకు అయితే వెల్లడించలేదు. మొత్తం మీద అయితే ప్లేయర్స్ మాత్రమే అయితే దూరంగా ఉన్నారు టీ20 జట్టుకి. పవర్ మందితో కూడిన జట్టును ప్రకటించడం జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, తేశ్వర్ శర్మ వికెట్ కీపర్, సంజు శాంసన్ వికెట్ కీపర్, ఆల్రౌండర్ గాను శివం దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్. అదేవిధంగా పేసర్ల విషయానికి వచ్చినట్లయితే అవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్తో కూడిన జట్టును ప్రకటించడం జరిగింది. బీసీసీఐ అయితే 10 మందిని ఉన్న టీంని అయితే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్కి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్ వచ్చేసరికి జనవరి 11న తొలి టీ20 జరగనుంది మొహాలీ వేదికగా. అయితే రెండో టీ20 వచ్చేసరికి జనవరి 14న రెండో టీ20 జరగనుంది ఇండోర్లో. జనవరి 17న మూడో టీ20 జరగనుంది బెంగళూరులో. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ భారత్ ఆడనుంది. మరి టీ20 సిరీస్ భారత్ జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగానైతే ఈ టీ20 సిరీస్కి వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అటు సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ జట్టులోకి రావడం విశేషం. ఈ జట్టులోకి రావడంతోనే మన టీ20 వరల్డ్ కప్లో కూడా వీళ్ళిద్దరు కొనసాగించే అవకాశాలు ఎక్కువగానే అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, దీనిపైన అయితే త్వరలోనే ఒక క్లారిటీ వస్తేనైతే బాగానే ఉంటుంది. వస్తుందా లేదా అని వెయిట్ చేయాల్సిందే.
మరి టీ20 సిరీస్కి మాత్రమైతే రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తున్నారు. హార్దిక్ పాండ్యా దూరం కావడంతోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తున్నారు. మరి చూద్దాం ఈ టీ20 సిరీస్లో మళ్ళీ టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అది మన త్వరలో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.